ఈ కథ కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. అర్థమైందిగా? ఆంధ్రాలో ఎక్కడా దొరకదు అలాంటి క్యారెక్టర్. అది రౌండ్ చేస్తేనో జనం ఒప్పుకోరు. కత్తి తీసుకు నరుకుతూ వెళ్తే శుక్లాజీ, మార్కెట్ లో మన నుంచి సౌండ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. పాట డాన్స్ చేసినా ఫైట్ చేసినా అది బాలయ్యనే. నేను వయసులో బాలకృష్ణ గారు కొంచెం పెద్ద కాబట్టి అన్నగారి అభిమానిగా హృదయపూర్వకంగా బాలకృష్ణ గారికి నా ఆశీస్సులు, నా దీవెనలు. ఒక కోరిక ఉంది నాకు, సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్ లో నాకు కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటూ. బాలకృష్ణ గారు కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు. అది రాయాలి. సినిమాలు రాజకీయాలు చేయటం పెద్ద విషయం కాదు, కానీ బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేయడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. అన్స్టాపబుల్ కి ఒకటి పర్సన్ ఉండి, దట్ ఇస్ జై బాలయ్య. జై బాలయ్య. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. వచ్చి పడేస్తా. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. ఒంటి చేత మోసపోట పోతానా కొడక. ఎట్లుంది శుక్లాజీ? అబ్జల్యూట్లీ కేజీ వీడి బాబు. తెలుగు వెండితెరకు పరిచయమక్కరలేని వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయన మీసం మెలితిప్పి తొడకొడితే బాక్స్ ఆఫీసులు బద్దలవుతాయి, సుమోలు గాల్లోకి లేస్తాయి, యావత్ తెలుగు రాష్ట్రాల అభిమానుల్లో ఉణకాలు తెప్పిస్తాయి. సినీ ప్రపంచంలో మాస్ ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా విజయాల పరంపరతో దూసుకుపోతున్న తిరుగులేని నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వెండితెరకు రారాజు, తెలుగునాట రాజకీయాల్లో ఓ పెను సంచలనాన్ని సృష్టించి ఢిల్లీ పెద్దలను గజ గజ వణికించిన కళామ తల్లి ముద్దుబిడ్డ పద్మశ్రీ నందమూరి తారక రామారావు, బసవ తారకం గార్ల ముద్దుల కిట్టయ్య, మన ముద్దుల బాలయ్య. 1974లో తాతమ్మ కళతో వెండితెరపై తన అభినయంతో తెలుగు ప్రేక్షక ప్రపంచానికి పరిచయమై అంచెలంచెలుగా తండ్రి అడుగుజాడల్లో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని నేడు మాస్ లీడర్ గా దూసుకుపోతున్న బాలయ్య వ్యక్తిత్వం, తన గుణం, పేదల పట్ల ప్రేమ, కరుణ, దయ వర్ణనాతీతం. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రితో పేదవారికి ఉచిత వైద్యం అందిస్తూ వారి ప్రాణాలకు భరోసానిస్తున్న ప్రాణదాత మన బాలయ్య. 109 సినిమాలతో తెలుగు వెండితెరపై తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ నటనకు వయస్సుతో సంబంధం లేదని రుజువు చేస్తున్న ది లెజెండరీ యాక్టర్ మన బాలయ్య బాబు గారు. నందమూరి తారక రామారావు అనే ఒక ఎవరెస్ట్ శిఖరం ఆయన పేరు మీద వచ్చిన వ్యక్తిగా ఆ శిఖరం తల దించుకోకుండా తలెత్తి నందమూరి బాలకృష్ణ నా కొడుకు అని చెప్పి స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా 50 సంవత్సరాల సినీ జీవితంలో గాని రాజకీయంలో గాని ఓటమి లేకుండా గెలిచినటువంటి నాయకుడు, నా అభిమాన హీరో. ఆయన కత్తి పట్టి అధర్మంపై పోరాటం చేస్తూ తీసిన సినిమాల దెబ్బకు బంగారు, వెండి, కాంస్య, నంది అవార్డులు వచ్చి ఆయన ఇంటి షోకేసుల్లో గుట్టలు గుట్టలుగా కూర్చున్నాయి. ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్, అకినేని అభినయ పురస్కారం, ఇలా లెక్కలేనన్ని అవార్డులు ఆయన నటనకు అలంకారాలు. ఓవైపు సినీ రంగంలో విజయ పతాకాన్ని ఎగరేస్తున్న బాలయ్య, మరోవైపు ప్రజాసేవలోనూ
తనదైన శైలిలో దూసుకుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అది నందమూరి తారక రాముడి రక్తం. మరి 2014 నుండి హిందూపురం శాసనసభ్యుడిగా ఎలాంటి ప్రత్యర్థిని అయినా సరే పోటీ కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా తన రాజకీయ ప్రజ్ఞతో హిందూపురం ప్రజల సొంత మనిషి అయిపోయారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఓవైపు కలామ తల్లి సేవ, మరోవైపు ప్రజాసేవలో దూసుకుపోతున్న మన బాలయ్య బాబు గారి సేవలను గుర్తించిన కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు ప్రజలను గౌరవించడం కాక మరొకటి కాదని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలుగు జాతి ఖ్యాతిని హస్తిన వరకు వ్యాపింపజేసి పద్మభూషణుడిగా వెలుగొందిన పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా నా అభిమాన హీరోకు, నా ఆరాధ్య దైవానికి ఇవే నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు. మీ ఎంఎస్ రాజు, మడకశిర శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, అన్నింటికీ మించి కోట్లాది మంది మీ అభిమానుల్లో ఒకడు. జై బాలయ్య, జై జై బాలయ్య.